హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉషా. టుడే రెసిపీస్ వేయించిన కందిపప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. కందిపప్పు, ఎండుమిర్చి, చింతపండు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, 4 టమోటా, 1 ఆనియన్. ఓకే, ప్రాసెస్ చూపిస్తాను. ఇప్పుడు నేనైతే బౌల్ అయితే తీసేసుకున్నాను. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వాలి. ఇప్పుడే హీట్ అయిపోయింది. సో ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు అయితే యాడ్ చేసేస్తున్నాను. ఇది కొద్దిగా ఫ్రై అవ్వాలి. చూసారు కదా, ఆల్మోస్ట్ అయితే ఫ్రై అవుతాయి. కరివేపాకు యాడ్ చేసేసాను. ఇప్పుడు కందిపప్పు కూడా యాడ్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకున్నాం. ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు అలాగే ఫ్రై చేసుకోవాలి. ఈ కందిపప్పు అయితే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు వాటర్ యాడ్ చేద్దాం. వాటర్ అయితే యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకున్నాం. తర్వాత కందిపప్పు అయితే హాఫ్ ఉడికిపోయింది. ఇప్పుడు టమోటా, ఆనియన్ అయితే యాడ్ చేసేస్తున్నాను. చింతపండు కూడా యాడ్ చేసేస్తున్నాను. కొద్దిగా పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టేద్దాం. హాఫ్ అన్ అవర్ తర్వాత ఓపెన్ చేస్తే చూసారు కదా, ఆల్మోస్ట్ ఉడికిపోయింది మొత్తం. సో దీన్ని కొద్దిగా ఉప్పు యాడ్ చేసి స్మాష్ చేసుకున్నాం. టేస్ట్ సరిపడిపోతే నేను యాడ్ చేసేసాను, స్మాష్ చేసేసాను. చూసారు కదా, థిక్ గ్రేవీ అయితే వచ్చింది. ఇంకా నేను స్టార్టింగ్లోనే తిరుమల పెట్టేసాను కాబట్టి మరి తిరుమల పెట్టాల్సిన అవసరం అయితే లేదు. సో ఒకసారి ట్రై చేయండి. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.